ఇంకా ఎట్లాంటి పాటలు ఉన్నాయమ్మా మీ దగ్గర? ఏటి కాల్వల పొన్న ఏటి కాల్వల పొన్న ఏడుస్తావే గంగో షాపురి గంగ ఏడుస్తావే గంగో షాపురి గంగ ఏటి కాల్వల పొన్న ఏటి కాల్వల పొన్న ఏడుస్తావే గంగో షాపురి గంగ ఏడుస్తావే గంగో షాపురి గంగ ఏడుస్తావే గంగా ఏడిస్తేవు గాని ఎక్కవే రైలు బండో షాపురి గంగ ఎక్కవే రైలు బండో షాపురి గంగ ఎక్కవే రైలు బండి ఎక్కవే రైలు బండి బొంబాయి పోదామే మనమో షాపురి గంగ బొంబాయి పోదామే మనమో షాపురి గంగ బొంబాయి పోదాము గాని బొంబాయి పోదాము గాని బొంబాయి టిక్కాటెంతో కల్లరు బావ బొంబాయి టిక్కాటెంతో కల్లరు బావ బొంబాయి టిక్కాటెంతో కల్లరు బావ. మంచిగా ఉందమ్మా పాట, ఫస్ట్ టైం వింటున్నా. కాకపోతే ఏందమ్మా పాట అర్థమైంది అసలు? ఇదా వాళ్ళు ఇద్దరు లవ్ లవ్ ప్రేమించుకుంటున్నారు, వాడుకుంటున్నారు. బొంబాయి దాకా పోదాంరా, ఇక్కడ ఉంటే మీ వాళ్ళు ఇద్దరో అయ్యారో నాకు, మరి మనలా కొడతారో తిడతారో బొంబాయి పోదా అంటాడు. మరి టికెట్ అంటున్నావు మళ్ళా? ఆమె అడుగుతాంది, ఆమెకు టికెట్ ఎంత బావా అక్కడికి అని అడుగుతుంది. టికెట్తో నీకేం పని, ఎక్కవే రైలు బండి అని ఆయన అంటాడు. అట్లా మంచిగా ఉందమ్మా, మంచిగా పాడుతున్నావు పాటలు, సూపర్, మంచి గొంతు నీదైతే. ఏటి కాలువల పొన్న ఏడుస్తాందట ఆయన కోసం. నాకు కూడా ఎందుకు ఎడుతాను, మనం పోదాందా గంగు రైలు బండి ఎక్కవే రైలు బండి ఎక్కవే రైలు బండి బొంబాయి పోదామే పిల్ల షాపురి గంగ బొంబాయి పోదామే పిల్ల షాపురి గంగ. నీతో వస్తాను కానీ మరి అటు టిక్కెట్ ఎంతో నా దగ్గర ఏం లేదాయే, మరి ఇంట్లోకి వెళ్ళి నేను ఏం తెచ్చేటట్టు లేదాయే, మా తల్లిగారి ఇంట్లోకి వెళ్ళి మరి నువ్వేనా తెస్తానవా అని సూపర్. అట్లా అదే సినిమాలు చూస్తావు నువ్వు? చూస్తామా అప్పుడప్పుడు. ఇప్పుడు సినిమాలు థియేటర్లలో ఎవరు సినిమా హీరో అంటే ఎవరు ఇష్టం నీకు? సినిమా హీరో అంటే ఇక అందరు ఇష్టమే, కానీ ఎందుకు చెప్పమ్మా ఎవరు ఇష్టమో. ఆనాడే నవ్విళ్ళు సార్, పవన్ కళ్యాణ్ ఇష్టం అంటే నవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఇష్టమేనా మరి? ఆయన సడన్గా వచ్చాడు నా నోట్లకు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తావా? చూస్తామే, అన్ని చూస్తాం. చిరంజీవి చూస్తాము, నాగార్జున చూస్తాము, అల్లు అర్జున్. బాపు నువ్వు పోయిరా సినిమాకి ఎప్పుడన్నా? పోయినాం, బలగం సినిమా పోయినాం. బలగం బాపు నువ్వు బలగం సినిమాకే పోయారు? బలగం సినిమాకి పోయినాం ఇద్దరే. గన్పూర్లా పడ్డది. బాపేది తోలుకోపోయిండా? బలగం సినిమా అంటే ఇక మాట్లాడుకోని వాళ్ళు, పాయలోళ్ళు, అన్నదమ్ములు కలిసేది కదా అది. లాస్ట్కి అక్క తమ్ముడు అన్న కలిసి ఒకల వినవలు పడి ఏడుచుకున్నాడు. అంత బలగం చూద్దాం మనం అని తీసుకుపోయాడు. బలగం సినిమా ఎట్లుందమ్మా మరి? మంచిగానే ఉన్నది. ఇక అంత మంచిగా లేదు కానీ లాస్ట్కి మంచిగా ఉంటుంది. లాస్ట్కి మంచిగా ఉంటుంది. అక్క తమ్ముడు అన్న వాడి చెప్తారు, అది మంచిగా ఉంటుంది. బాలి 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 పాట రాదు సార్ వరకు, అది ఒక్కసారి విన్నాం కదా, మనకి చదువు అసంధ్యన. ఒక పాట వాడు మరి మళ్ళా వాడల్లా. నచ్చినావురో పచ్చబొట్టై గుండెలోనగిచ్చినావురా, అబ్బ నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా, నచ్చినావురో పచ్చబొట్టై గుండెలోనగిచ్చినావురా, అబ్బ నచ్చినావురో పండగోలే నాకు ఎదురొచ్చినావురా, నువ్వు నేను కూడి మొద్దుగుదుప్పలల్లి మందల్లా ఉపాలు పిండి తాగినాడే, నచ్చినావురో పచ్చబొట్టై గుండెలోనగిచ్చినావురా, అబ్బ నచ్చినావురా పచ్చబొట్టై గుండెలోనగిచ్చినావురా, నువ్వు నేను కూడి మొద్దుగుదుప్పలల్లి మందల్లా ఉపాలు పిండి తాగినాడే, నచ్చినావురో పచ్చబొట్టై గుండెలోనగిచ్చినావురా, అబ్బ నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా, నచ్చినావురో పచ్చబొట్టై గుండెలోనగిచ్చినావురా, అబ్బ నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా. అంటే అది ఏంది బొమ్మలు? ఒకసారి నలుగురు అక్క చెల్లెళ్ళు వీళ్ళు, మేము నలుగురం అక్క చెల్లెళ్ళు. అంటే అట్లా వేసుకుంటారు? వేసుకున్నాం చిన్నప్పుడు. అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి మాకు, కంట్రోల్ బియ్యం వాళ్ళు ఇస్తే పొరగల్ల అందరం బియ్యం ఇచ్చి వేయించుకున్నాం.
చిన్న పొరగన్ల పచ్చబొట్లకు పైసలు ఇచ్చి పచ్చబొట్టు వేపించుకున్నారు, బియ్యం ఇచ్చి. బియ్యం ఇచ్చి పైసలు అప్పుడు లేవు కాబట్టి లేవు, బియ్యం మా ఇచ్చి. చిన్న పిల్లలేనే. ఉమ్. అయితే ఇందిరమ్మ ఇండ్లు వస్తే మాకు కింటన్ బియ్యం అప్పుడు ఇండ్లు ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు మేము చిన్న పొరగన్ల బియ్యం ఇచ్చి పచ్చబొట్లు వేయించుకున్నాం. చిన్న పొరగన్లు అప్పుడు మంచి మంచి పాటలు ఉండే సారు. అన్నీ రందులలో పడి బాధలు, రందులు, పిల్లలు అని రందులలో పడి ఏమో మంచిగా ఉంటాను. ఇక అవకాశాలు ఎక్కువ లేక కూడా అట్లా ఈ పిల్ల మంచిగా కూడా వరకు ఇంకో పిల్లకు పానం మంచిగా లేదా, పిల్ల మంచిగా లేదా వారా, బిడ్డ మంచిగా ఉండు లేదా. సాంబయ్య గారికి ఎరికే మా పరిస్థితి అంతా. అట్లా రందులలో పడి పాటలన్నీ మర్చిపోవుడు. బిడ్డ ఇప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి, మరి పెళ్లిళ్ళ పాటలు వాడినావు, మరి పెళ్లిళ్ళు అయినాక బిడ్డను కూడా సాగదోలే పాట ఇది. మరి సాగనం కడప గడుగుతుంది బిడ్డ. కడప గడిగి బొట్లు పెట్టి తల్లిగారింట్ల నుంచి పోయేటప్పుడు ఒక పాట. స్టీల్ ఇది బొడిగిన్నే వల్లే పెట్టుక, స్టీల్ ఇది బొడిగిన్నే వల్లే పెట్టుక, ఎల్లెల్లు నా బిడ్డ ఎల్లెల్లావమ్మ, చిన్న చిన్న పనులన్నీ అవ్వగారింట్లా, చిన్న చిన్న పనులన్నీ అవ్వగారింట్లా, పెద్ద పెద్ద పనులన్నీ అత్తగారింట్లా, సాలి అన్నం పెట్టి చదువుకోవమ్మా, సాలి అన్నం పెట్టి చదువుకోవమ్మా, ఉడుకు అన్నం పెట్టి ఉంచుకోవమ్మ. ఈ అపురాలకు చెప్తాడు వాళ్ళ అవ్వయ్య. ఈ అపురాలకి ఈ అమ్మకి చెప్తారు. అమ్మాయిలు అత్తమ్మకి తల్లిదండ్రులు వాళ్ళ అత్తమ్మకి చెప్తారు. నా బిడ్డను ఉడుకు అన్నం పెట్టి ఉంచుకో, సలి అన్నం పెట్టి సాదుకోవా అని చెప్తారు. సలి అన్నం పెట్టి చదువుకోవమ్మా, సలి అన్నం పెట్టి చదువుకోవమ్మా, పెరుగు అన్నం పెట్టి పెంచుకోవమ్మ, చిన్న చిన్న పనులన్నీ అవ్వగారింట్లా, చిన్న చిన్న పనులన్నీ అవ్వగారింట్లా, పెద్ద పెద్ద పనులన్నీ అత్తగారింట్లా, బావళ్ళు మరుదులు ఉంటారు బిడ్డ, బావళ్ళు మరుదులు ఉంటారు బిడ్డ, బావలకు ఎదురాడి నడవబోకమ్మ, వంటశాలల్లో మీ అత్తుంటదమ్మా, వంటశాలల్లో మీ అత్తుంటదమ్మా, అత్తకు ఎదురాడి మాట్లాడాకమ్మ, అత్తతో ఎదురాడి మాట్లాడాకమ్మ. ఇట్లా చెప్పుకుంటాడు తల్లిదండ్రులు. అత్తతోని ఎదురవాడి మాట్లాడకు, మామకు గౌరవం ఇయ్యి, బావలకు మరదలకు గౌరవం ఇచ్చి మంచిగా బతుకు బిడ్డ, మంచిగా భర్తతోని కూడా మంచిగా ఉండాలి అని చెప్తారు తల్లిదండ్రులు. అప్పుడు చెప్పినట్టు వింటుండే, మరి మీరు ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు వింటురా? ఇప్పుడు వింటానురా, కార్లనే మాట్లాడుకుంటారు, అత్త మామని అట్ట దొబ్బుతారు, వాళ్ళే ముద్దు ఉంటారు. అప్పుడు మాదే ఉన్నది సార్, మేము ఇచ్చిన వాళ్ళకి పోయినాం, కట్టమైన సుఖమైన కొట్టినా తిట్టినా పడి ఏడుచుకుంటా బతుకుతాను, అవ్వయ్య పేరు కీర్తి దేవాలని. ఇప్పుడు కొట్టిన వాళ్ళ ఉరికితే అన్న లాభం ఉంటుందా? ఎవరు మనకు అవుతాల సాదేది? మళ్ళా వాళ్ళ బాధ్యత అయిపోయా. ఇక మనం మాదే ఉన్నది, ఇప్పటి వాళ్ళది ఉన్నది, మాది అయిపోయింది. ఇక మాది ఇక కొట్టినా కావాలే, తిట్టినా కావాలే, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళతోనే మాది. సరే అమ్మ, మంచిగా వాడినావమ్మ పాటలు. చూసిరు కదా మన రమమ్మ వాడిన పాటలు అయితే నాకు మస్తు అనిపించినాయి. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా వలయం టీవీని. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.